We have started from Kandy to Norelli. Here you can see the waterfall, and there were so many curves. ఎక్కుడు దిగుడు చాలా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ చూసినట్టయితే మన డ్రైవర్ అన్నకి నమస్తే చెప్పుర్రి. నమస్తే. ఇక మన దోస్తులందరూ వెనకాల ఉన్నారు. హాయ్ చెప్పండి. చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. అయితే మనం ఇప్పుడు ముందడికి పోయి చూసుకున్నట్టయితే ఏ రాక ఏ నుంచి పడుతుందో అనేది తెలుస్తలేదండి. ఇప్పుడు మబ్బులు చూడుర్రి, మబ్బులు ఎట్లున్నాయో. మా వాడు తెల్లగా ఉన్నాయి అంటాడు. ఏం చెప్పనీకి లేదు ఇక్కడ. ఇక్కడ మొత్తం చూసినట్టయితే రోడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉన్నది. మొత్తం మౌంటైన్స్ మధ్యలో రోడ్డు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడ ముందర చూసినట్టయితే టీ ప్లాంటేషన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ వీటిని టుక్ టుక్ అంటారండి. టుక్ టుక్ అంటే ఆటోలు అన్నమాట. అవి రెంట్కి కూడా ఇస్తారట మనకి ఇక్కడ. కానీ మనకు డ్రైవింగ్ రాచి ఉండాలి. డ్రైవింగ్ క్లాసులు కూడా ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే కింది నుంచి చెట్లు ఉన్నాయి. మబ్బులు చూడుర్రి. ఇక్కడ జస్ట్ ఎకరం 5 లక్షలు మాత్రమే ఇండియన్ కరెన్సీ. మీరు వచ్చి కొనుక్కొని టీ ప్లాంటేషన్ చేస్తే ఫ్యూచర్లో చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి మౌంటైన్. రోడ్స్ మాత్రం చాలా విశాలంగా నీట్గా ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంట. సో టూరిస్టులకు అనుకూలంగా ఉండడానికి. అండ్ ఇక్కడ చెట్లు చూడండి. ఈ 100 సంవత్సరాల క్రింద చెట్లు కాదు, జస్ట్ 30 సంవత్సరాల క్రింద చెట్లు మాత్రమే. ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే చాలా మంది ఇక్కడ బుక్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా ప్లెజెంట్గా మైండ్ రిలాక్సింగ్ ఉంటుంది అని చెప్పేసి. మన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ లైక్ నిఖిల్, కోటగిరి నిఖిల్ అండ్ మార్పాక దత్తు అండ్ ఇంద్రనీల్ శెట్టి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రశాంతంగా విల్లాస్ తీసుకుంటారు. మొత్తం రెంట్కి నెలలో రోజుల పాటు తీసుకొని ఇక్కడ ఉంటారు. కొత్త ఆలోచనలు కొత్త ప్లెజర్స్ ఎంజాయ్ చేసి వస్తారు అన్నమాట. ఈ చెట్లు చూడరు. ఈ కింద యాక్చువల్లీ కింద పడ్డాయి అంటే లేపుడు చాలా కష్టం. చూడండి మనం చాలా హైట్కి ఎక్కుతున్నాం. ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గే పొజిషన్ ఉంటుంది. సో మీరు మంచిగా యాక్టివ్ ఉంటేనే ఈ ప్లేస్కి రావాలి, లేకుంటే రావద్దండి ప్లీజ్. రిపోర్టర్ దత్తు ఆ ప్రదేశంలో ఉన్నాడు. ఇప్పుడు దత్తుని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు దోస్తులు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ బ్రీతింగ్ లెవెల్స్ ఎట్లున్నాయి, ఏంది, ఎట్లా ఫీల్ అవుతున్నారని. ఫస్ట్ విల్ గో విత్ దత్తు. హియర్ యూ కెన్ సీ మార్పాక దత్తు అండ్ విల్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్ టిల్ నౌ. చెప్పండి. మేము పొద్దున్న తెల్లవారుజామున డ్రైవర్ కోరిక మేరకై 6 గంటలకు లేచిన వెంటనే మేము చాలా సఫర్ అయ్యాం. దురదృష్టం చేతంగా మాకు హాట్ వాటర్ రాలేదు హోటల్లో. సో ఈవెన్ దో మేము సర్వైవ్ అయిపోయాము. దురదృష్టం చేతి కాదు, వీడు 100 రూపాయలు కక్కుర్తి పెట్టాడు. ఇవ్వండి చిన్న చిన్న మిస్టేక్స్ చాలా ఫన్నీ అండి. వాళ్ళు అలానే చెప్తుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మా ఫ్రెండ్స్ అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కోసం అనేది సుమన్ మేమందరము టూర్ ఆర్గనైజేషన్ కోసం డబ్బులు వేసినా కూడా వాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే డామినేషన్ ఎక్కువ చేస్తుంది. సుమన్ అంటే ఎవరంటే వెనకాల లోపల కనిపించేది చేతులు పెట్టాడు సుమన్. చూపిరా సుమన్. ఇక ఈయన నిఖిల్, నెక్స్ట్ బిజినెస్ మ్యాన్. చెప్పాం కదా నెల రోజులు ఆల్రెడీ బిజినెస్ మ్యాన్. ప్రెసెంట్ ఐడియాస్ ప్రెజర్ రిలీజ్ చేయడానికి వస్తాడు. ఇక వీడు లేటెస్ట్ అప్కమింగ్ బిజినెస్ మ్యాన్. వీడు ఇట్ లాస్ట్కి ఉన్నవాడు అప్కమింగ్ బిగ్ బ్రోకర్. ఇదంతా వెనకాల ఉన్నది సాయి కిరణ్ రావు గంట లోపల కూర్చున్నాడు, నతికున్నాడు. హాయ్ చెప్పరా. హాయ్. ఇక వీడు ఫిడెల్ సత్తి. అధ్యక్షుడు. ఇప్పుడు మేము యాక్చువల్గా ఎక్కడన్నా టూర్ పోవాలంటే ఫస్ట్ మేము రెడీ చేయాల్సింది లంజ లెక్క మన ఫిడెల్ సత్తి కానీ. టర్నింగ్ చాలా డేంజరస్ కర్వ్ ఇది యాక్చువల్గా. అక్కడ నుంచి స్లైడ్ అవుతూ వస్తుంది బండి అసలు. ఇప్పుడు కాదు టర్నింగ్ దగ్గర. ఇక అంటే చిన్న చిన్న వెహికల్స్ కాదు, పెద్దవి కూడా వస్తాయి ఇక్కడ. మొత్తం 4x4 మాత్రమే నడుస్తాయి. ఇక్కడ క్రేజీ టర్నింగ్ ఉంటుంది. మన డ్రైవర్ అన్న మంచోడు, పర్ఫెక్ట్ డ్రైవర్ కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేకుండా తీసుకోవద్దండి. చూడండి. ఓ
హాయ్ చెప్పు బాయ్, హాయ్ చెప్పు సుజిత్ బాయ్, హాయ్ బోలో బాయ్. సుజిత్ బాయ్ ఇక్కడ లోకల్ అన్నట్టు అన్నీ తెలుసు సుజిత్ బాయ్కి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు కంపల్సరీ కాంటాక్ట్ కూడా షేర్ చేస్తాను బాయ్ది. సో మీరు వచ్చి డైరెక్ట్ సుజిత్ బాయ్కి వచ్చి కలిసారనుకో తను అన్నీ యూజ్ చేసుకుంటారు, హోటల్ అకామిడేషన్ అంతా. సో రీజనబుల్ ప్రైజే తీసుకుంటాడు. అయ్యా చాలా మంచోడు. ఇన్ టైంలో ఉంటాడండి, ఇన్ టైంలో ఉండి మననే ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు బ్యాకప్ కింద. చాలా జల్దీ వెళ్ళాలి అని చెప్తాడు. సో ఇది అదొకటి. అది ఇక్కడ చూడండి క్లౌడ్స్ మధ్య నుంచి ఇప్పుడు పోతున్నాం మనం. చూడండి యూ కెన్ సీ హియర్ ఎంత కిందికి ఉందో చూడండి.